దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆయన విగ్రహాన్ని రాజమహేంద్రవరం నగరంలోని గోరక్షన్పేట సెంటర్లో ప్రతిష్ఠించుచున్నారు. నిన్న సాయంత్రం బీజేపీ సీనియర్ నాయకుడు ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంబంధిత స్థలాన్ని పరిశీలించి కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. వాజ్పేయి గౌరవానికి తగినట్లు శుభ్రంగా, విశాలంగా, ఆకర్షణీయంగా ఉండే చోటే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, అడబాల రామకృష్ణ, కోడూరు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిడదవోలు నియోజకవర్గంలో రోడ్లకు మహర్దశ రానుందని, నియోజకవర్గంలోని 21 రహదారి మరమ్మతులు, నిర్మాణ పనులకు గాను 28.89 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరైనట్లు స్థానిక ఎమ్మెల్యే పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. త్వరలోనే కొత్త రోడ్లపై ప్రయాణం చేయవచ్చని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ఏపీ రూరల్ రోడ్స్ స్ట్రెంథింగ్ ప్రాజెక్టు కింద తొలి దశలో ఈ పనులు మంజూరైనట్లు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో టీచర్స్ ఎలిజిబుల్ టెస్ట్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరంలోని రాజీవ్ గాంధీ విద్యా సంస్థలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారామమూర్తి తెలియజేశారు. టెట్ పరీక్షల నిర్వహణపై ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 10 నుంచి 21 వరకు 2 విడతల్లో పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి తప్పనిసరిగా పరీక్షా కేంద్రానికి హాజరవ్వాలని, పరీక్షా నిబంధనలను పాటించాలని అధికారులు సూచించారు. పరీక్షా కేంద్రం వద్ద సెక్షన్ 163 అమల్లో ఉంటుందని, జిరాక్స్ దుకాణాలను మూసివేస్తున్నట్లు తెలిపారు. పరీక్షా కేంద్రానికి ఆర్టీసీ సర్వీసులు నడుపుతున్నట్టు పేర్కొన్నారు. రానున్న సంక్రాంతి పండుగకు పేకాట, కోడిపందాలు, గుండాట వంటి అసాంఘిక కార్యక్రమాలను పాల్పడితే అట్టివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తూర్పుగోదావరి ఎస్పీ డి నరసింహకిశోర్ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా అడుగడుగునా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాట్లు చేస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు సబ్ డివిజన్ పరిధిలోని ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్, నిడదవోలు సర్కిల్ ఆఫీసుల్లో ఎస్పీ వార్షిక తనిఖీలు జరిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇల్లు విడిచి ఊరు వెళ్లే సమయంలో పోలీసులను ఆశ్రయించి ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను తమ ఇళ్లలో అమర్చుకోవాలని, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా దొంగతనాలను అరికట్టేందుకు సులభతరం అవుతుందని అన్నారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యాశలకు పోయి రకరకాల యాప్ల ద్వారా, ఫోన్ ద్వారా వచ్చే ప్రకటనలు నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేశారు. కొవ్వూరు డీఎస్పీ డి దేవకుమార్, నిడదవోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ పీవీజీ తిలక్, సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు. సోషల్ మీడియా వినియోగంపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న వేళ ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కొత్త చట్టాన్ని బుధవారం నుంచి అమలులోకి తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను వినియోగించకూడదు. తల్లిదండ్రుల సమ్మతి ఉన్నా లేదా ఇప్పటికే అకౌంట్లు ఉన్న పిల్లలకు కూడా ఇందులో మినహాయింపు లభించదు. ఒకవేళ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అక్కడి ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, కిక్, రెట్టింగ్, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ట్విచ్, ఎక్స్, యూట్యూబ్ తదితర సామాజిక మాధ్యమాలు వస్తాయి. కొత్త చట్టాన్ని అందరూ పాటించాల్సిందేనని ఉల్లంఘించిన వారిపై సుమారు 266 కోట్లకు పైగా భారీ జరిమానా విధించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం హెచ్చరించింది. ఈ తరహా నిబంధనలతో సోషల్ మీడియా బ్యాన్ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చిన మొదటి దేశంగా ఆస్ట్రేలియా నిలిచింది. పరకామణిలో చోరీ, కల్తీ నెయ్యి కుంభకోణంపై విచారణ జరుగుతున్న తరుణంలోనే తిరుమలలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తిరుమలకు వచ్చే ప్రముఖ భక్తులకు అందజేసే పట్టు శాలువాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. వారికి మల్బరీ పట్టు శాలువాలకు బదులు పాలిస్టర్ శాలువాలు అందజేసినట్లు గుర్తించారు. 2015 నుంచి ఈ వ్యవహారం కొనసాగుతున్నట్లు టీటీడీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో సుమారు 55 కోట్ల అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన టీటీడీ బోర్డు దీనిపై ఎస్బీ విచారణకు ఆదేశించింది. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు.
పరకామణి దొంగతనం కేసులో జగన్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు. గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి అలవాటే. తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. విమానయాన సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ పై మాజీ స్పీకర్ తమ్మినేని విమర్శలు. ఆయన అసమర్థత వల్లే విమాన సర్వీసులు కుప్పకూలాయని ఆరోపణ. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజే 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు. దావోస్ను హైదరాబాదుకు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతుంటే దానిని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. తిరుమల పరకామణిలో దొంగతనం చేసిన వ్యక్తి పశ్చాత్తాపడుతుంటే దానిని మాజీ సీఎం జగన్ చిన్న తప్పుగా అభివర్ణించి వెనకేసుకు రావడం విడ్డూరంగా ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పరకామణి కేసులో అసలు ఎవరిని రక్షించడానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. ఈ కేసు వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఫిర్యాదుదారుడైన సిఐ సతీష్ కుమార్ మరణంపై కూడా విచారణ కొనసాగుతోందని, త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని స్పష్టం చేశారు. జగన్ హయాంలో 10 ఏళ్ల చిన్నారుల నుంచి వృద్ధుల వరకు గంజాయి డ్రగ్స్కు బానిసలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖకు చెందిన గంజాయి సరఫరాదారు పులగం కొండారెడ్డిని సైతం జగన్ సమర్థించడం దారుణమన్నారు. కలియుగ వెంకటేశ్వరుడు ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికే కాదు ప్రపంచానికి భగవంతుడైన వెంకటేశ్వర స్వామి దగ్గర పనిచేస్తూ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పరకామణిలో దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు పట్టుబడిన వ్యక్తిని కూడా ఈరోజు వెనకేసుకున్న వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేసి ఎవరైతే భగవంతుని దగ్గర తప్పు చేసి అతనే ఈరోజు ప్రజల ముందరకు వచ్చి అయ్యా నేను చేసింది తప్పు, ఈ భగవంతుడు నాకు శిక్ష వేస్తున్నాడు, నేను చేసింది తప్పు, నా యావది ఆస్తిలో 90% నేను ఈ భగవంతునికి రాసిస్తాను, నన్ను ఇప్పటికైనా క్షమించండి అని అతనే పశ్చాత్తాపంతో ఈరోజు ఉంటే మీరు ప్రెస్ మీట్ పెట్టి చిన్న తప్పుకు ఈ ప్రభుత్వం ఇంత రాద్ధాంతం చేస్తుందని మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది అని మీకు తెలియజేసుకుంటున్నా. మీ లెక్కలో చిన్న తప్పు అంటే ఏంది, పెద్ద తప్పు ఏది అని అడుగుతున్నా. మీ బాబాయిని చంపిన వారిని ఈరోజు వెనకేసుకొని వస్తున్నారు. మీ కుటుంబంలోనే మీతో ఎవరైతే ఈరోజు ప్రయాణిస్తున్నారో ఆ కేసులో ముద్దాయిలుగా ఉంటూ సంవత్సరాలు జైల్లో ఉంటే కూడా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో మీరున్నారు. మీ ఆత్మవిమర్శ చేసుకోవాలి. మీరు ఏ రంగంలో అడుగు పెట్టలేదు. ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూములు వదలలేదు, ప్రకృతికి సహజంగా వచ్చిన వనరులు వదలలేదు, విద్యాలోకాన్ని వదలలేదు, లిక్కర్ను వదలలేదు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క రంగంలో మీరు మీకు సంబంధించిన అనుయాయులు అన్ని రంగాలను నిర్వీర్యం చేస్తూ వచ్చారు. 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా మీలో ఏ విధమైన పశ్చాత్తాపం లేదు. ఇప్పటికి కూడా ఇంకా ప్రజలను మభ్యపెట్టే పరిస్థితిలో, అలాగే మీ పార్టీ క్యాడర్ను ఉత్తేజపరిచే పరిస్థితిలో మీరు ఉన్నారంటే మాకైతే అర్థం కావడం లేదు. ఈ పరకామణి కేసులో ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా వ్యవహరిస్తూ ఉంది. దీంట్లో ఇంకోటి కొసమెరిపోయేదంటే ఈరోజు మీరు ఎవరిని రక్షించేదానికి ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. దీని వెనకాలైతే ఒక కుట్ర ఉంది. మీరు మొన్న ప్రెస్ మీట్ పెట్టిన క్షణాల్లోనే ఆ రోజు మీ సోషల్ మీడియా, మీ వైసీపీ ప్లాట్ఫాముల్లో కూడా అవన్నీ ఆ మాధ్యమాల్లో అంతా బయటికి వస్తున్నాయంటే మీరు దీని మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మీరు చిన్న తప్పే అన్నారు. ఇంత చిన్న తప్పుకు మీరు హైపర్గా ఎందుకు రెస్పాండ్ అవుతున్నారో మాకు అర్థం కావడం లేదు. ఆ రోజు రవికుమార్ అనే వ్యక్తి దోషిగా నిరూపమయ్యాడు. దీని మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం దీని మీద పనిచేస్తూ ఉంది. ఈ కేసులో ఎవరైతే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లో ఒకరైన సిఐ సతీష్ ఎలా చనిపోయాడు, ఆయన ఆత్మహత్య ఒకసారి మీరు మీ మనస్సాక్షికి అడగాలి. మీరు ఏదో మీడియా సమావేశాలు పెట్టాలా, మీడియా సమావేశాల్లో రాష్ట్రం గురించి, రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి, అలాగే మంత్రివర్గం నుంచి మీరు తప్పుడు ప్రచారాలు చేసేదానికి ఇలాంటి మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉందని నేను తెలియజేసుకుంటున్నా.
ఈ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర ప్రజల యొక్క ముఖ్యంగా యువత బాగోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఈగల్ అనే ఒక టాస్క్ ఫోర్స్ని తీసుకొని రావడం జరిగింది. మీ ప్రభుత్వంలో విచ్చలవిడిగా యథేచ్ఛగా రాష్ట్రంలో ఉన్న 10 సంవత్సరాల యువకుడు నుంచి వృద్ధుల వరకు గంజాయి, గన్మెటల్, అలాగే ఏవైతే మార్గద్రవ్యాలు ఉన్నాయో ఈ రాష్ట్ర వ్యాప్తంగా చలామణి అవుతూ పిల్లలు కూడా దీనికి బానిసలై వాళ్ళ తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తే ఏదైతే టాస్క్ ఫోర్స్ మేము ఈగల్ ద్వారా ఏర్పాటు చేసినామో రాష్ట్ర వ్యాప్తంగా ఉక్కుపాదం మోపే పరిస్థితిలో మా ప్రభుత్వం ఉంది. మేము ఒక పక్కల ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను రక్షిస్తూ పోతా ఉంటే మీరు చేస్తున్న అరాచకం ఇంత అంత కాదు. మీ నాయకుడు, విద్యార్థి నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థి నాయకుడు ఈ డ్రగ్స్ దంగాలో ఉండి విద్యార్థులు ఇంజనీరింగ్ చదివే వాళ్ళకు, మెడికల్ చదివే వాళ్ళకు వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న కాలేజీలకు, హాస్టల్స్కు సప్లై చేస్తూ ఉంటే ఇది కూడా చిన్న తప్పేనా అని మేము అడుగుతున్నాం. పరకామణిలో డబ్బులు దొంగలిస్తే చిన్న తప్పే, బాబాయిని చంపిన వాళ్ళు చిన్న తప్పే, ముక్కు పచ్చలాని పిల్లలకు గంజాయి అలాగే డ్రగ్స్ అమ్మేవాడు కూడా మంచివాడంటే మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా మభ్యపెడుతున్నారని అడుగుతున్నారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకు అలవాటని, వైఎస్ జగన్ సీఎం అయ్యాక యాదవులకు రాజకీయంగా గుర్తింపు దక్కిందని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. విశాఖ, తిరుపతిలో యాదవ కులానికి చెందిన మహిళలను మేయర్లుగా నియమిస్తే కూటమి ప్రభుత్వం వచ్చాక అత్యంత అవమానకర రీతిలో తొలగించిందని గుర్తు చేశారు. ఇది యాదవులకు ద్రోహం చేయడం కాదా అని నిలదీశారు. చంద్రబాబు తన జీవిత కాలంలో ఏ ఒక్క బీసీకి రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించలేదని, జగన్ తొలిసారి ఏపీ చరిత్రలో 4 బీసీలను రాజ్యసభకు పంపి బీసీలకు పెద్దపీట వేశారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మరి ఏ పథకం కూడా కొనసాగించకుండా అన్నీ కూడా కొండెక్కిచ్చే కార్యక్రమం చేశారు. పేద ప్రజలను మోసం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలే కాకుండా ఈ సూపర్ 6 ఇస్తారని అందరూ కూడా మోసపోయి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఒక సైకో అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని నిన్ను తలతేస్తే ఏమవుద్దని బుచ్చయ్య చౌదరి మాట్లాడతారు. నిన్ను చంపితే ఏమవుద్దని చెప్పి నెల్లూరులో చంద్రబాబు నాయుడు మాట్లాడతారు. రకరకాలుగా కార్యకర్తలు అందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడితే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణయ్య గారని ఇంకోళ్ళని సంబోధిస్తే ఒక మామూలు రొటీన్లో వచ్చే వరణ్ణి దాన్ని భూతత్వంలో చూపిస్తానికి మరి యాదవులందరినీ బీసీలు రెచ్చగొట్టే కార్యక్రమం తెలుగుదేశం ఆఫీస్ నుంచి జరిగితే నిన్న మాట్లాడటం జరిగింది. మరి నేను అడుగుతున్నాను, మరి వైజాగ్లో 50 కోట్లు విలువ చేసే యాదవులకి యాదవ కళ్యాణ మండపానికి ఇచ్చిన సైట్ని ఇవాళ మీరు అది క్యాన్సిల్ చేసి ఎక్కడో మారుమూల 5 కోట్లు కూడా వాల్యూ చేయని చోట కళ్యాణ మండపం ఇస్తున్నారంటే ఇది దుర్మార్గం కాదా? యాదవులందరికీ మీరు అన్యాయం చేసినట్టు కాదా అని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారిని. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఆ కళ్యాణ మండపం నా టైంలో టేబుల్ ఐటమ్గా తెచ్చి శాంక్షన్ చేసాం. ఇదే వైవి సుబ్బారెడ్డి గారు, మన అనిల్ కుమార్ యాదవ్ మేమందరం దగ్గరుండి శంకుస్థాపన చేశాం. కూడా శంకుస్థాపన చేసింది కూడా మీరు మారుతున్నారంటే మరి ఇవాళ రాష్ట్ర ప్రజల్ని ఓ పక్క న్యాయ బ్రాహ్మణులు తిడతారు, మీరు తాట తీస్తానంటారు, యాదవులకు అన్యాయం చేస్తారు. మరి గౌడాస్కి మరి మీరు చేసిన దుర్మార్గాల్లో ఆయన్ని బలి చేసి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. మీరు బీసీలను ఏం చేద్దామని అనుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళ ఇలాగే చేసుకుపోతే మాత్రం ఇది చాలా దారుణం. మీ టీవీలు కాదు, ఇక్కడ TV5, ABN, మీ ఈ టీవీలు కాదు. గోస్వామి మిమ్మల్ని వాయిస్తుంటే అక్కడ కూడా ఇక్కడ ఆట ఆడినట్టు ఆడేద్దాం అనుకుంటే మీ వాళ్ళని పంపించి తుక్కు రేగొట్టారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇటు రాష్ట్రంలో మోడీ లేరా, అక్కడ అమిత్ షా లేరా, ఇంకా మంత్రులు లేరా? లోకేషే చక్రం తిప్పేస్తున్నట్టు మాట్లాడుతున్నారంటే మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడుతూ నేర్చుకోవాలి. మీ రాష్ట్రంలో మీ టీవీలు, మీ ఛానల్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. అక్కడ కూడా మేము ఆట ఆడేద్దామంటే ఎవ్వరూ ఊరుకోరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏ రకమైన ఎసాలు వేస్తున్నారో అన్నీ 5 నిమిషాల్లో తెప్పించుకుని పక్కన పెట్టి చూపించే కార్యక్రమం చేశారు. అటువంటి మానేసి ఈ పట్టాభి, దీపక్ రెడ్లు మాట్లాడేస్తే అయిపోద్దా? మీ డబ్బా కొట్టుకుంటేనే వాస్తవాలు ఇంకా వెలికి తీస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర బీసీలందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా మీరు చేసిన హామీలను నెరవేరేటట్టుగా చూస్తే
అప్పుడు మీరు ఏదన్నా మాట్లాడితే అర్థం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇవాళ అసెంబ్లీ కన్నా రాష్ట్రంలోనే మా నాయకుడు ఇచ్చిన ప్రోగ్రామ్స్ పెద్ద ఎత్తున ప్రజల ముందు ప్రజలతో కలిసి తీసుకెళ్తా ఉన్నాం. అయినా సరే వీళ్ళకి చీమ కుట్టినట్టు కూడా లేదు, నిమ్మక నీరెత్తినట్టు యాక్ట్ చేస్తున్నారు. అందులో చెప్తే ఏముంది, వాళ్ళ ఛానల్స్ వాళ్ళ డబ్బాలే, బయటకు చూపించే పరిస్థితి ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నా. ప్రజా పోరాటమే చేస్తున్నాం కదా మేము. ఇప్పుడు ఏదైనా సరే బురదేయటానికి సిద్ధంగా ఉన్నారో, ఇదే చంద్రబాబు నాయుడు గారికి లిక్కర్ కేసులో పూర్తిగా అడ్డంగా దొరికిపోయినా సరే ఇవాళ వాళ్ళ డిపార్ట్మెంటు ఇక్కడ ఏమీ జరగలేదని చెప్పి వేపించి కోర్టు నుంచి కూడా తీసేసుకునే కార్యక్రమం చేశారు వాళ్ళు. అని చేత మా మీద ఏ బురదైనా వేసే కార్యక్రమం చేస్తారు. ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇటీవల తలెత్తిన ఇండిగో విమానయాన సంక్షోభం నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుపై వైసీపీ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆయన అసమర్థత వల్లే దేశంలో విమాన సర్వీసులు కుప్పకూలాయని, అంతర్జాతీయంగా దేశ పరువు పోయిందని ఆరోపిస్తూ మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశంపై మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ రామ్మోహన్ నాయుడి వైఫల్యం వల్లే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విమానాలు రద్దయ్యాయని ఆరోపించారు. నడపాల్సినటువంటి అవసరం దానివల్లే ఇట్ క్రియేట్స్ ది క్రెడిబిలిటీ ఆఫ్ ది నేషన్, ఇట్ లీడ్స్ ది ప్రెస్టీజియస్నెస్ ఆఫ్ ది నేషన్, ఇట్ కౌంట్స్ సో మెనీ థింగ్స్ టు ది నేషన్. కాబట్టి దీన్ని మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో విషయం తెలిసిన తర్వాత నేరుగా ప్రధానమంత్రి మోస్ట్ రెస్పాన్సిబుల్ దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. ఏ మాత్రం చిన్న తప్పు జరిగినా మొత్తం సిస్టమ్ అంతా కుదేలవుతుంది. అందుకే ఆయన అడిగాడు, రామ్మోహన్ నాయుడు నెట్ ప్రాక్టీస్ చేస్తున్నారా అని చెప్పేసి అడిగాడు. అందుకు ఆర్నాడ్ గోస్వామి అడిగినటువంటి చిన్నదేం కాదు, ఇది దేశ ప్రతిష్టను ఖచ్చితంగా దెబ్బతీసే పరిస్థితి. దానికి వాళ్ళు అంటారు లేదు లేదు ఆయన కృషి చేస్తున్నారు అని. కృషి అంటే ఏ విధంగా దాన్ని ఇష్టం అవ్వాలి కదా. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. దైవ కార్యక్రమాల్లో అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించడం భగవంతుడు మెచ్చే కార్యక్రమమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. 45వ శ్రీ హనుమద్వ్రత సప్తరాత్ర మహోత్సవాలలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మారుతి టాకీస్ సెంటర్లోని శ్రీ దాసాంజనేయ స్వామివారి మహా నివేదనను మంగళవారం ఎమ్మెల్యే అంజుబాబు, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీఐఐసి చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా 7 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం శుభ పరిణామమని, ఆధ్యాత్మికత చింతన కలిగి ఉండాలని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్స్ అమ్ముతున్న షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో ప్లాస్టిక్ కవర్లు, ప్లేట్స్ అమ్ముతున్న షాపులపై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 5 టన్నుల ప్లాస్టిక్ కవర్లను, ప్లేట్లను స్వాధీనం చేసుకున్నామని మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డి తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువులు అమ్ముతున్న షాపులకు 35,000 జరిమానా కూడా విధించినట్లు వెల్లడించారు. గత 8 నెలలుగా భీమవరంలో ప్లాస్టిక్ నిషేధంపై చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ప్లాస్టిక్ నిషేధానికి 7 డివిజన్లలో 7 టీములు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. భీమవరంలో హోల్సేల్, రిటైల్ వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్లు, బ్యాగులు, ప్లేట్స్, కప్స్ ఎక్కడైనా విక్రయిస్తే ఆ షాపుల లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు కూడా ప్లాస్టిక్ నిషేధానికి కృషి చేయాలని కోరారు. మన భీమవరం పట్టణంలో ఈ ప్లాస్టిక్ నిషేధాన్ని గత 8 నెలలుగా చాలా స్ట్రిక్ట్గా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అందరికీ ఈ ప్లాస్టిక్ యొక్క వల్ల కలిగే అనార్థాలు ఏమిటి, దీనికి సంబంధించి మన బ్యాన్ గురించి ర్యాలీలు, అలాగే అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు సెమినార్లు ఇలా నిర్వహించడం జరిగింది. అలాగే టౌన్ మొత్తం కూడా ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు నిర్వహించి
గత 8 నెలల నుంచి ప్లాస్టిక్ నిషేధాన్ని మనం సమర్థవంతంగా చేస్తున్నాం. దీనికి ఒక టీమ్స్ కూడా దాదాపు మనం 7 డివిజన్లలో 7 టీమ్స్ వేసి ఈ టీమ్స్ రెగ్యులర్గా ఇన్స్పెక్షన్ చేస్తూ ఈ హోల్సేల్ షాప్స్ కానీ మామూలు షాపుల్లో కానీ ఎక్కడైనా ఉపయోగిస్తున్నారా, అలాగే ఈవెన్ టెంపుల్స్లో కూడా ఇవి కాకుండా ఆర్గానిక్ మెటీరియల్తో తయారు చేసినటువంటి కవర్సే వాడమని కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు మళ్ళీ కొంత గ్యాప్ వచ్చిన తర్వాత ఈరోజు రైడింగ్ చేస్తే ఈ హోల్సేల్ షాప్స్లో ఈరోజు 3 హోల్సేల్ షాప్లో రైడింగ్ చేస్తే ప్లాస్టిక్ మెటీరియల్ దాదాపు 5 టన్నుల మెటీరియల్ ఈరోజు దాన్ని సీజ్ చేయడం జరిగింది. అలాగే షాప్ల వాళ్ళకి ఈరోజు 35,000 రూపాయల జరిమానా కూడా విధించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి చెప్పడం ఏంటంటే, హోల్సేల్ వ్యాపారులకు కానీ అలాగే ఈ కన్జ్యూమర్స్ కానీ చెప్పేదంటే, ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధాన్ని మనం సమర్థవంతంగా అన్ని చోట్ల అమలు చేస్తున్నాం. మన పట్టణంలో గత 8 నెలల నుంచి చాలా స్ట్రిక్ట్గా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం, గౌరవ శాసనసభ్యుల ఆదేశాల ప్రకారం స్ట్రిక్ట్గా మనం అమలు చేస్తున్నాం. అయినా అక్కడక్కడ ఇవి కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ దీని యొక్క అనార్థాలను తెలుసుకొని ఏ షాపులో అయినా సరే ఎక్కడైనా సరే ఈ ప్లాస్టిక్ కనపడినట్లయితే భారీగా జరిమానా విధించడమే కాకుండా మళ్ళీ ఇలా పట్టుబడితే ఆ షాప్ను కూడా క్లోజ్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. అలాగే వినియోగదారులు కూడా మీ దగ్గర అయినా సరే ఈ కూరగాయల షాపులైనా కానీ ఎక్కడైనా కూడా ఈ ప్లాస్టిక్ కనిపిస్తే వినియోగదారులకు కూడా జరిమానా విధించడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని కోరుతున్నాను. అలాగే కొంతమంది ఈ యొక్క నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి ఇది క్లాత్ కదా, ఆర్గానిక్ మెటీరియల్ కదా అన్నారు. కాదు, ఇది పూర్తిగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇది నాన్ ఓవెన్ ఫ్యాబ్రిక్ అంటే దీంట్లో కూడా 50% ప్లాస్టిక్ ఉంటుంది. అలాగే కప్స్ ఉన్నాయి. కప్స్ పైన మనము టిఫిన్ చేసే కప్స్ వీటన్నిటిపైన కూడా ఈ ప్లాస్టిక్ లేయర్ ఉంటుంది. ఇది మనం తిన్నప్పుడు ఈ వేడికి ఆహార పదార్థాలతో పాటు ఇది కూడా కడుపులోకి వెళ్ళి మనకు అందరికి కూడా క్యాన్సర్ కారకం అవుతుంది. కాబట్టి ఇటువంటి కప్స్ కానీ ప్లేట్స్ కానీ అన్నీ కూడా నిషేధించడం జరిగింది. ఇవి ఎక్కడైనా పట్టుబడితే భారీగా జరిమానాతో పాటు షాపు కూడా సీజ్ చేయడం జరుగుతుంది మరొకసారి తెలియజేస్తూ, పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా ఈ యొక్క ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించాలని మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్లో వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ భీమవరం ప్రకాశం చౌక్లో వైసీపీ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణలో భాగంగా సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించి 5 కళాశాలను పూర్తి చేశారని, కూటమి ప్రభుత్వం ఆ మెడికల్ కళాశాలను ప్రైవేటు పరం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వం ప్రైవేటీకరణ విధానాలను ఆపి ప్రభుత్వ రంగాల్లోనే మిగతా కళాశాలను కూడా పూర్తి చేసి క్లాసులను ప్రారంభించాలని కోరారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే ఆపాలి. ఈపీపీ విధానాన్ని వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే ఆపాలి. ఈపీపీ విధానం. మరి ఈ కోటి సంతకాల సేకరణ భాగంగా ఈరోజు అన్ని విభాగాలు కూడా కలిసి ఈరోజు కోటి సంతకాల సేకరణలో భాగంగా మన ప్రకాశం చౌక్లో ఒక వేలాది మంది విద్యార్థులే కాకుండా మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా వారే మన దగ్గరికి వచ్చి ఏంటిది ఇలా జరుగుతూ రేపొద్దున మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు కూడా పాడైపోతుంది, ఇది కూటమి పార్టీ అధికారంలోకి వచ్చాక మేము తీవ్రంగా నష్టపోయాము అని వారి బాధని ఎవరికి చెప్పుకోలేక ఈరోజు మా దగ్గరికి వచ్చి కూడా వాళ్ళు చెప్తున్నారంటే ఈరోజు ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో మరి ఎవరు కూడా ఆశించిన విధంగా ఎవరికి తెలియదు కూడా. మనం ఉన్న 26 జిల్లాల్లో మిగతా జిల్లాల్లో 17 జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీలు పెడితే ఆ జిల్లాల వారు మళ్ళీ అక్కడే దగ్గరగా ఉండి వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళడానికి అన్ని సౌకర్యాలు ఉంటాయి. అంత తెలివితేటలుగా ఆలోచించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ఈ మెడికల్ కాలేజీలు ఏదైతే ఉందో దాన్ని భ్రష్టు పట్టించే విధంగా ఈ కూటమి పార్టీ ఏదైతే చేస్తుందో ఈ పీపీపీ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని ఆపేంత వరకు నిరంతరం కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మన రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ
పార్టీ కోటి సంతకాలతో గవర్నర్ గారికి మెమోరాండం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా దీనికి పార్టీ రహితంగా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నారు. ఎందుకంటే విద్య అనేది అందరికీ కావాలి. అందులోనూ మెడికల్ విద్య అనేది చాలా కాస్ట్లీ అయిన విద్య. అది సామాన్యులు చదవడానికి అందరంత దూరంగా ఉంటుంది. అటువంటిది లేకుండా అందరికీ అందుబాటులో ఉండాలని 17 మెడికల్ కాలేజీలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం, ఇందులో కొన్ని కాలేజీలు ప్రారంభం అవడం, కొన్ని కాలేజీలు ప్రారంభానికి దగ్గరలో ఉండడం, ఈ తరుణంలో ప్రభుత్వం మారడం, వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఈ యొక్క కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకి దారాదత్తం చేసి సామాన్యులకి వైద్య విద్య అందకుండా చేస్తూ తద్వారా ప్రజలకు ఆరోగ్యాన్ని దక్కకుండా చేసే ఈ ప్రయత్నాన్ని విరమణ చేయాలని ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిరుపేదలకి విద్యని వైద్యాన్ని అందుబాటులో ఉండాలని ఆయన ముందుగానే ఆలోచించి చెప్పాడు. ఆ విధంగా ఈ దేశ భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే విద్య వైద్యం అందరికి అందుబాటులో ఉండాలి. ఈ సందర్భం మేము తెలియజేసేది ఒకటే, మరి ఇక్కడ మేము కోటి సంతకాల కార్యక్రమం పెట్టినప్పుడు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి వేలాది సంఖ్యలో వారు ఒక ఉనికి, మాకు ప్రైవేటీకరణ 17 మెడికల్ కాలేజీలు కాకూడదు, అవి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడవాలి, మా కుమారులు చదువుకోవాలనే ఉద్దేశం సంతకాలు పెడుతున్నారు. వారందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మహిళా అధ్యక్షురాలు కోడే విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో, ఆదిరాజు రామరాజు గారు ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమం దిగ్విజయంగా నెరవేరుతుంది. మేము ఏదైతే అనుకున్నామో దాని లక్ష్యానికి అధిగమించి ఈరోజు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఈ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వం నిర్మించాలని చెప్పి కోరుతూ పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని, మెడికల్ కాలేజీలు ప్రజలకి అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రతి పేదవాడు వైద్య సదుపాయం అందే విధంగా చేయాలని చెప్పి కోరుతూ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే ఈ 17 మెడికల్ కాలేజీలు ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెట్టినటువంటి ఒక ప్రజా ఉద్యమం ఇది. ఎందుకంటే జనరల్గా మామూలుగా ఇది ఒక వైఎస్ఆర్సీపీ కార్యక్రమం కాదు, ఇది ఒక ప్రజా ఉద్యమ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ అనేది బాసటగా నిలిచింది ఈ రోజున. ఇది పూర్తిగా మేము వైఎస్ఆర్సీపీ మా పార్టీ కార్యక్రమం ఎటువంటిది కాదు. ఇది అంటే ప్రజా ఉద్యమంలో ఈ రోజున ఏంటంటే మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పేసి మన ప్రభుత్వానికి మొరపెట్టుకునే విధానం ఇది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే పెట్టుబడుల సునామీ సృష్టించింది. ఈ సదస్సులో ఏకంగా 35కు పైగా సంస్థలు సుమారు 2.43 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. ఇప్పటి వరకు దావోస్కు వెళ్లి పెట్టుబడులను ఆకర్షించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దావోస్నే హైదరాబాద్కు రప్పించడంలో రేవంత్ సర్కార్ విజయం సాధించిందని పారిశ్రామిక వర్గాలు ప్రశంసించాయి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ సదస్సును ప్రారంభించగా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, నోబెల్ గ్రహీత కైలాస్ సత్యార్థి వంటి ప్రముఖులు హాజరయ్యారు. Strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Core urban region economy, that is called Cure. Peri-urban region economy is called Pure. Rural agriculture region economy is called Rare. Let me mention the example of Guangdong province in China. Guangdong's economy is the largest for any province in China. In 20 plus years, they have achieved the highest investments and growth in the world. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. Now we are getting ready to compete with them. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరకామణి దొంగతనం కేసులో జగన్పై మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు.
గంజాయి సరఫరాదారు కొండారెడ్డిని సైతం వెనకేసుకొస్తున్నారని ఆరోపణ. యాదవులను రాజకీయంగా వాడుకుని వదిలేయడం చంద్రబాబుకి అలవాటే. తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. విమానయాన సంక్షోభంపై కేంద్ర మంత్రి రామ్మోహన్పై మాజీ స్పీకర్ తమ్మినేని విమర్శలు. ఆయన అసమర్థత వల్లే విమాన సర్వీసులు కుప్పకూలాయని ఆరోపణ. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో తొలి రోజే 2.43 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఒప్పందాలు. దావోస్ను హైదరాబాదుకు తీసుకొచ్చారంటూ ప్రశంసలు. ఈనాటి CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.